సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలోనే పర్యటిస్తున్నారు. కుమారుడికి ప్రమాదం జరిగిన గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం కురిడి గ్రామానికి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. కురిడి గ్రామంలో ముందుగా శివాలయాన్ని సందర్శించి గిరిజనులతో సమావేశం కానున్నారు. అల్లూరు జిల్లాలో కార్యక్రమాల తర్వాత విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. ఎస్ మురళి, ఏదైతే ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటన అయితే జరగబోతున్న నేపథ్యంలోనే సింగపూర్ లో తన కుమారుడికి ప్రమాదం జరిగిందనే విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ముందు గాబరా పడి ఆందోళనతో పర్యటన రద్దు చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నప్పటికీ కూడా కొద్దిసేపటికి అయితే చేరుకొని అక్కడున్న పరిస్థితులు తెలుసుకున్న అనంతరం, అంటే సింగపూర్ లో తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తర్వాత ఇక్కడ గిరిజనులకు ఏదైతే మాట ఇచ్చానో మాట నిలబెట్టుకుంటానో తర్వాత కుమారుడిని చూడడానికి వెళ్తాను అంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు డుంబ్రిగూడ మండలంలోని కురిడి గ్రామంలో గిరిజనులకు అయితే నిన్న హామీ ఇవ్వడం జరిగింది. నేను రేపు మీ గ్రామానికి వస్తాను, మీ సమస్యలు తెలుసుకుంటానంటూ నిన్న ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కురిడి గ్రామానికి అయితే చేరుకున్నారు. చేరుకుని నేరుగా ముందు శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజల అనంతరం కూడా గ్రామస్తులతో మాట్లాడి అనంతరం ఆ గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కూడా సూచనలు చేసిన తర్వాత సుంకరమెట్లో ఉన్నటువంటి వేరే కార్యక్రమానికి కూడా వెళ్ళి అక్కడ కొత్తగా నిర్మించినటువంటి వుడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రారంభించి తర్వాత నేరుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటానంటూ కూడా అధికారులతో చెప్పడంతో అధికారులు అయితే ఏర్పాట్లు ఆ విధంగా చేయడం జరిగింది. టూర్ షెడ్యూల్ లో మార్పులు చేసి కూడా ఈ రోజు అయితే మొత్తానికి అల్లూరు సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ తన కుమారుడు ఆరోగ్య పరిస్థితిని పక్కన పెట్టి కూడా ఈ రోజు అయితే గిరిజనుల కోసం తన పర్యటన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో గిరిజనుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. కుమారుడు ఇబ్బందుల్లో ప్రమాదంలో చిక్కుకున్నా కూడా మా కోసం పవన్ కళ్యాణ్ గ్రామాలకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం అంటూ గిరిజనుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. నేపథ్యంలో మరి కాసేపట్లో కురిడి గ్రామంలో గ్రామస్తులతో సమావేశమయ్యి అక్కడి నుంచి అయితే సుంకరమెట్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సుంకరమెట్లో కూడా కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి అయితే చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం విశాఖలో జరగాల్సిన పర్యటనలు అయితే రద్దు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.